నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన ఆడవాళ్ళందరికీ చీరలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. మార్కెట్లోకి ఏ కొత్త చీర వచ్చినా కొనేయాల్సిందే, కట్టేయాల్సిందే. ఇంకొక వైపు చూసినప్పుడేమో మన అమ్మమ్మల కాలం నాటి పాత పట్టు చీరలు బీరువాల్లో మూలుగుతూ ఉంటాయి. వాటిని ఏం చేయాలో అర్థం కాదు. హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం దగ్గర సంప్రదాయ స్వీట్స్ కి పక్కనే శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారు పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారు. లేదంటే కొత్త చీరలతో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని నాకు తెలిసింది. ఒకసారి వెళ్ళి మనం డీటెయిల్స్ కనుక్కుందామని నేను ఇక్కడికి వచ్చాను. రాగానే అసలు చూసారు కదా, ఇక్కడ ఈ హోర్డింగ్ లోనే మనకి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇవ్వడం, లేదంటే మనకు కావాల్సిన కొత్త చీరలతో ఎక్స్చేంజ్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ కంచి, గద్వాల్, వెంకటగిరి, బనారస్ పట్టు లంగాలు, అలాగే ప్యూర్ జరీ చీరలు కంచి మిల్లు ధరలకే 500 నుంచి 20,000 రూపాయల వరకు కొనబడును అని పెట్టారు. అలాగే ఈ అవకాశం మీ ఇంటి వద్దే పొందగలరు అని కూడా ఉంది. అసలు లోపలికి వెళ్ళి మనం ఇక్కడ దొరికే చీరలేంటి, పాత పట్టు చీరలకి ఎలా విలువ కడతారు, ఎన్నేళ్ల నాటివి తీసుకుంటూ ఉంటారనేది తెలుసుకుందాం. అయితే మార్నింగే నేను ఇక్కడికి వచ్చాను. మార్నింగ్ టైం అయితే పెద్దగా రష్గా ఉండదు, ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అని. పొద్దున్నే కదా పూజ చేసినట్టున్నారు. సాంబ్రాణి వాసన ఎంత బాగుందో. చక్కగా ఈ షాప్ దగ్గర అయితే నాకు ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. లోపలికి వెళ్దాం. మీరు కొన్న పాత పట్టు చీరలు చూస్తుంటేనే కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆనాటి నేతన్నెల పనితనాన్ని మనం మెచ్చుకోవాల్సిందేనండి. డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయి. 60 years 65 ఉంటుంది మరి. 65 years సారీ ఇది. 65 ఏళ్ల నాటి చీర. ఈ చీర అయితే ప్యూర్ బెనారస్. అవును, ప్యూర్ ఇట్లా చిరిగిపోయినా ఏ కండిషన్ లో ఉన్నా కూడా పర్వాలేదు. చిరిగిపోయినా పర్వాలేదు. దీనికి 5,000 వరకు ఇచ్చాను. మళ్ళీ మీకు ఇంకొక విషయం చెప్పాలి, చినిగిపోయిన చీకు పట్టిన చీరల్ని కూడా కొంటారు. అంటే రేట్ లో డిఫరెన్స్ ఉంటుందా అండి? అట్లా ఏం లేదు, జరీ క్వాలిటీని బట్టి మేము ప్రైస్ ఇస్తాం అంతే. చీర చిరిగిపోయినా గానీ, చీకు పట్టినా ఎలా ఉన్నా గానీ ఈ జరీని బట్టి మాత్రమే రేటు కడతారు. ఎంత పెట్టుకున్నారు? 5,000. అప్పట్లో వచ్చి మీకు కనీసం ఇది ఒక 100 రూపీస్ అట్లా ఉండొచ్చు. ఓహోహో, 65 ఏళ్ల క్రితం ఈ చీర వాల్యూ 100 రూపాయలు. అంతేనా? 100 to 200 ఉంటుంది. అంతే, ఒక 100 నుంచి 200 మధ్య ఉంటుందంట. ఇప్పుడు దీన్ని 5,000 రూపాయలు పెట్టి కొన్నారు. గ్రేట్. ఇవి అయితే కొంచెం రీసెంట్ గా, ఇది ఒక 25 years బ్యాక్. ఇది ఆల్రెడీ 70,000 పెట్టి కొన్నారు. 70,000 పెట్టుకున్నారు. దీనికి వచ్చి 27,000 ఇచ్చాను. 25 ఏళ్ల క్రితం దీని వాల్యూ 70,000 రూపాయలు. ఇప్పుడు కస్టమర్లు వచ్చేసి నేను అంత పెట్టుకున్నా, ఇంత పెట్టుకున్నానని చెప్తారు కదా, మరి నమ్మచ్చా వారి మాటలు? మీకు తెలుసు అంటే మాకు ఐడియా వస్తుంది, చూస్తే మేము చెప్పగలుగుతాం. ఆ శారీ వాళ్ళు చెప్పినా కూడా మాకు ఐడియా వస్తుంది. వీళ్ళు నిజం చెప్తున్నారు, అబద్ధం మాకు తెలుస్తుంది. ఆ శారీ ఎక్కడ నేసారు ఏంటి అనేది కూడా మాకు ఐడియా వస్తుంది. 70,000 రూపాయల చీరని మీరు 27,000 రూపాయలు కొన్నారు కదా, మరి ఎందుకు దీని రేట్ తగ్గింది? అంటే ఇది పర్సెంటేజ్ తగ్గింది, జరీ కొంచెం పర్సెంటేజ్ తక్కువ. అలా తగ్గిపోతుందా అండి? పర్సెంటేజ్ తక్కువ ఉంది. ఎందుకంటే శారీ మొత్తం అదే, ఒక పోగే కాపర్ క్లాత్ ఇచ్చారు, మొత్తం 3 పోగులు వచ్చి జరీ పోగులు ఇచ్చేసారు దీనికి. అంటే కాపర్ కూడా మిక్సింగ్ వచ్చింది ఇందులో కొంచెం. ఇందులో ఓకే. సత్యనారాయణ గారు, ఆ రోజుల్లో 70,000 రూపాయలు పెట్టి ఒక పట్టు చీర కొనడం అంటే అసలు చిన్న విషయం కాదు. దీంట్లో ఉన్న అసలు స్పెషాలిటీ ఏంటి?
కాపర్ మిక్సింగ్ ఉంది, సిల్వర్ మిక్సింగ్ ఉంది, రెండు ఉంది. అంటే వెండి ఉందా ఈ చీరలో? వెండి ఉంటుంది. ఇంతకీ మరి ఈ చీరలు కొన్న తర్వాత మీరేం చేస్తారు? ఇవి జరీ తీసి మళ్ళీ శారీస్కే ఉపయోగిస్తాం. మళ్ళీ ఇది ఇప్పుడు రీసెంట్ గా వచ్చే శారీస్కే మళ్ళీ ఉపయోగిస్తాం. అంటే రీసైకిల్ చేస్తారా? రీసైకిల్, ఈ థ్రెడ్ ద్వారా మిషన్ ద్వారా తీసి మళ్ళీ శారీస్కే ఉపయోగిస్తాం. ఆ తర్వాత మరి మిగతా క్లాత్ అంతా వేస్ట్, క్లాత్ వేస్ట్, జరీ మాత్రమే మీరు ఉపయోగించుకుంటారు. అవును. చూడండి, మళ్ళీ వీటిని తీసుకెళ్లి సెకండ్ సేల్ లాంటివి కాదు, జరీని మాత్రమే కొత్త చీరలకి వాడతారు. కరెక్టే, చాలా బాగుందండి, మంచి ఐడియా కూడా. ఇంకోటి చూపిస్తాను. ఇదైతే ప్యూర్ జరీ. ఇది ప్యూర్ జరీ 20,000 కొన్నారు, మేము ఆల్రెడీ 18,000 ఇచ్చాం. ఇది ప్యూర్ క్వాలిటీ. ఎన్నేళ్ల నాటి చీర ఇది? ఇది 25 years. ఇది 25 ఏళ్ల నాటి చీర. ఇది కొంచెం మిక్సింగ్ ఉంది కాబట్టి మీకు ఆ ప్రైస్ వచ్చింది. ఇది ప్యూర్ ఉంది ఇందులో. కానీ డిజైన్ కూడా ఎంత బాగుందండి, చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్, సెలెక్షన్. నిజంగా ఈ కస్టమర్స్ ను కూడా మనం మెచ్చుకోవాలి, వాళ్ళ టేస్ట్. అప్పట్లో బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అవును, ఇప్పుడు కాంబినేషన్స్ వస్తున్నాయి కానీ అప్పుడు సింగిల్ షేడెడ్ శారీ వచ్చేది. ఎక్కువగా మ్యారేజ్ ఫంక్షన్ లో ఇదివరకు వాడేది ఇదే కలర్. అవును. తర్వాత కొంచెం కాపర్ మిక్సింగ్ వస్తాయి ఇట్లాగా. ఇవైతే 2000 అట్లా తీసుకుంటాం. ఇవి కూడా 20 years బ్యాక్ కొంచెం కాపర్ మిక్సింగ్ ఉంటుంది. అట్లాగా దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది? ప్యూర్ జరీ, ప్యూర్ సిల్వర్ క్వాలిటీ ఉన్నకే వస్తుంది. ఓకే. సత్యనారాయణ గారు, మా అమ్మగారి దగ్గర ఒక బెనారస్ చీర ఉంది, అందులో వెండి ఉంది అని చెప్పి కొన్నారు మా నాన్నగారు ఒక 30-40 ఏళ్ల క్రితం. చూద్దాం మేడం, చూస్తారా? నేను తీసుకొస్తాను. చూద్దాం. దానికి ఎంత వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందండి? ప్యూర్ జరీ మినిమం 6,000-7,000 వరకు వస్తుంది. ఓకే. ఇందాక నేను అక్కడ బోర్డులో చూసాను, ఇంటి వద్దే కొనబడును అని రాసి ఉంది. ఇంటికే వస్తాం మేడం, మీరు ఫోన్ నెంబర్ ఇస్తే ఇంటికే వచ్చి కలెక్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ మేము సత్సాయిలో కానీ కళింగాలోని ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టినప్పుడు అక్కడ మాకు కొంతమంది నెంబర్స్ ఇచ్చి వస్తారు, మేమే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాము. అట్లా ఏం ప్రాబ్లం లేదు. మీ నెంబర్ మాకు ఫోన్ చేసినా పర్లేదు, వాట్సాప్ లో మీరు సారీస్ ఫొటోస్ పెట్టినా కూడా మేమే ఇంటికి వచ్చి చూసుకొని మీకు అమౌంట్ ఇచ్చి తీసుకొస్తాము. బాగుందండి, నిజంగా. మా అమ్మగారు ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు, ఆవిడ ప్రత్యేకంగా ఆ చీర తెచ్చి దీనికి రేట్ ఎంత అని చెప్పి బేరమాడి నచ్చక వెళ్ళిపోవడం కంటే కూడా ముందే మనం వాట్సాప్ లో చూపిస్తే నేను రేట్ చెప్తా, మీకు ప్రైస్ ఓకే అనుకుంటే మీ ఇంటికి వచ్చి కలెక్షన్ చేసుకుంటా, మీకు అమౌంట్ ఇచ్చే సారీ తీసుకొచ్చు. హైదరాబాద్ కాకుండా వేరే ఊరికి కూడా వెళ్తారా? అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో తీసుకుంటాం. ఎక్కడికైనా మీరే వెళ్ళిపోయి కొనేస్తారు? లేదు, మాకు కుర్రోళ్ళు ఉన్నారు, టీం ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఓహో, ఎక్కడికక్కడ. హైదరాబాద్ అయితే మొత్తం నేనే చూస్తాను, బయట ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, కాకినాడ ఎక్కడికైనా మాకు కుర్రోళ్ళు టీం ఉన్నారు, చూస్తారు. భీమవరం కానీ ఎక్కడైనా చూస్తారు. కానీ ఇంటి వద్దకే వచ్చి కొనడం అనేది బాగుందండి, ఎందుకంటే నేను ఒక వర్కింగ్ మదర్ని, నిజంగా నేను చాలా బిజీగా ఉంటాను. ప్రత్యేకంగా అబ్బా ఈ పట్టు చీరల కోసం మళ్ళీ పాతయి తీసుకెళ్లి ఏం కొంటాము, ఏం బేరాలు ఆడతాం అనిపిస్తుంది. అలాంటప్పుడు మీకు ఇంటికి పిలిస్తే మేమే వచ్చి కలెక్ట్ చేసుకుంటాం. నా పెళ్లి చీరలు కూడా ఉన్నాయండి, నిజమే. నేను మీకు వాట్సాప్ చేస్తాను, చేయండి, చూసి చెప్తాను. అవును, వాట్సాప్ చేయండి, నేను చూసి మంచి ప్రైస్ చెప్తాను. ఇంతకీ మరి దీనికి అమౌంట్ ఇచ్చేస్తున్నారు కదా, అంటే చీర క్వాలిటీని బట్టి ఇచ్చేస్తున్నారు? జరీ క్వాలిటీని బట్టి ఇస్తున్నాము. జరీ కాని వాటికి కూడా ఇట్లా మీరు 50% పాత 50% క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అవి కూడా మీరు బయట ఎక్కడో మళ్ళీ ఇవ్వవసరం లేదు, ఇక్కడే ఇచ్చేయచ్చు. వాళ్ళు ఇక్కడే ఇచ్చొచ్చు, శారీస్ కలెక్షన్ ఉన్నా మీరు తీసుకోవచ్చు. బాగున్నాయండి చీరలు కూడా. నిజంగా చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులతో అయితే వెనక్కి వెళ్ళరు, మీ దగ్గర చీరలు కొనుక్కునేలా ఉన్నారు. కొనుక్కోవచ్చు. కలెక్షన్ కూడా బాగుంది. ఎక్కడి నుంచి తెప్పిస్తారంటే మీరు? మంగళగిరి అండి. మంగళగిరి, నైస్. ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్. ఇది మంగళగిరి గ్యాప్ బార్డర్ చెక్స్ వస్తుంది ఇట్లా. సత్యనారాయణ గారు, కస్టమర్స్ ఎవరైనా నాకు ఈ కాంబినేషన్ లో కావాలి, ఈ బడ్జెట్ లో కావాలి, ఈ చీర కావాలి అంటే మీరు తయారు చేయించి ఇస్తారా? తెప్పిస్తాం, అట్లా ప్రాబ్లం లేదు. ఒక 1 week 10 days టైం ఇస్తే నేను తెప్పిస్తాను. మీరు ఎన్నేళ్లుగా ఈ బిజినెస్ లో ఉన్నారండి? 20 years అండి. 22 years. ఓకే, నైస్. నాకు ఈ మంగళగిరి కలంకారీ చీరలు చాలా నచ్చాయండి, ఇంకొన్ని చూపిస్తారా? చూపిస్తాను, చూడండి. బోర్డర్ చాలా బాగుందండి, ఫ్లవర్స్ డిజైన్స్ వస్తాయి ఇక్కడ. ఫ్లవర్స్, బర్డ్స్. ఓ, బ్లౌజ్ భలే డిఫరెంట్ గా వచ్చింది. కలంకారీ పళ్ళు. నేనేమనుకున్నానో తెలుసా, మనకి రెగ్యులర్ గా ఎలాంటిది వస్తుంది, ఇప్పుడు పింక్ కదా, ఈ పింక్ కి పింక్ బ్లౌజ్ వస్తుందేమో అనుకున్నా, బోర్డర్ పింక్ ఉంది కాబట్టి. ఎందుకంటే గ్రీన్ కి కూడా అలా అనుకున్నా, కానీ భలే డిఫరెంట్ గా ఇచ్చారు. బ్లౌజ్ బాగుంది. నేను ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటున్నాను అనమాట, ఈ బ్లౌజ్ తో ఈ సారీ బోర్డర్ ఎలా ఉంటుంది అని. కలంకారీ బ్లౌజ్ వస్తుంది, పళ్ళు కాడు కలంకారీ వస్తుంది, సారీ అంతా ఇట్లా వస్తుంది. ఇంకో సారీ చూపిస్తాను మీకు. ఓకే. ఈ సారీ అయితే కస్టమర్స్ చాలా ఆర్డర్ పెట్టారు, ఒకళ్ళు కుట్టుగా స్టిచ్చింగ్ చేసుకున్నారు, ఫొటోస్ కూడా మాకు పెట్టారు. ఇది
ఎలా లెహంగా లాగా చేయించారండి? కూర్చొని లెహంగా లాగా లెహంగా లాగా కుట్టించారా? కుట్టించేసి ఇట్లా దీన్ని ఫొటోస్ కూడా పెట్టారు. బ్యూటిఫుల్ అండి. అబ్బా. ఇదే సేమ్ ఇదే పెన్ను కలంకారీ వస్తుంది పట్టులో. 40,000 50,000 ఉందండి సారీ. ఇది మేము ఇచ్చేది 3,800 కానీ చాలా సింపుల్ 3,800 గా రూపాయలు ఉన్నాయి. పడుతుంది. 3,800 రూపాయలు. 3,800. మీరు ఇందాక అన్నారు కదా 40-50 వేల రూపాయలు చెప్తే గానీ రేట్ తెలియదేమో. అది పట్టుకు వస్తుంది. అది పట్టు పట్టుకి. సేమ్ ఇదే డిజైన్ 40,000 50,000 పడుతుంది. దీన్ని లెహంగా కుట్టించుకున్నారన్నారు కదా, ఒకసారి మాకు చూపిస్తారా అది? ఈ చీరతో లెహంగా కుట్టించింది. చూపిస్తాను. ఎందుకంటే మాకు కూడా కొత్త డిజైన్స్ ఇలా ఏమన్నా చేయించుకునే ఐడియాస్ వస్తాయి కదా, అందుకే. చూడండి అసలు నాకైతే ఎంత నచ్చేసిందో ఇదైతే ఈ చీర. ఇదిగోండి, ఒకళ్ళు కుట్టించుకొని ఇట్లా పెట్టారు. ఓకే, చూడండి ఎంత బాగుందో. లెహంగా కుట్టించారు. ఈ లెహంగాకి చక్కగా ఇక్కడ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ తో చున్నీ కూడా, ఓణీ కూడా వచ్చింది. బాగుందండి. వీళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే, ఇంత మంచి ఐడియా వచ్చినందుకు. చాలా మంది చీరను చీరలాగే కట్టడానికి ఇష్టపడతారు కదా. మాకు ఇవే కాదండి, బెనారస్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఓకే, జమ్దాని చీరలు ఉన్నాయండి? జామ్దాని కూడా ఉన్నాయండి, జామ్దాని కూడా ఉంది, అవి కూడా చూపిస్తాను. వర్కింగ్ విమెన్ కి, పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ చీరలని. సారీస్ లైట్ చాలా వెయిట్. బాగుంటాయి. అవును, మంచి ఆఫీసర్స్ కూడా కట్టుకోవడానికి బాగుంటుంది. బాగుంటాయి. ఇంకా జామ్దానిలో చూపిస్తానండి. జామ్దానిలో ముంగా కాటన్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఇవి వీటికి అన్నిటికీ ఏమంటే క్యాష్ కావాలంటే క్యాష్కి ఇస్తాము. మీకు ప్రైజ్ శారీస్ తీసుకొని ఇట్లా ఎక్స్చేంజ్ చేయమంటే ఎక్స్చేంజ్ చేస్తాము. ప్యూర్ జరీకి శారీ టు శారీ ఫ్రీగా ఇవ్వమన్నా ఫ్రీగా ఇస్తాము. ప్యూర్ జరీ చీరలకి అలాగా. దీని బ్లౌజ్ ఇట్లా వస్తుంది. చాలా బాగున్నాయండి. వేసుకొని చూడండి మేడం. జామ్దానిలో ముంగా కాటన్. అవునా? ఇలా వేసుకొని ఏ చీర చూసినా నచ్చేస్తూ ఉంటుందండి. మేము లేడీస్ కదా, సాధారణంగా ఎక్కువ నాకైతే ఎక్కువ బ్రైట్ కలర్స్ నచ్చుతాయి. చాలా డార్క్ కలర్స్ ఇష్టం నాకు. ఎందుకంటే స్క్రీన్ కి వాటికి కూడా బాగుంటాయేమో అనిపిస్తుంది నాకు. స్క్రీన్ ఫోటో షూట్ కి బాగుంటది. కానీ ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, చూస్తారు కదా, వెయిట్ బరువు లేదు. పైగా సమ్మర్ లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా మంది చీరలు అవాయిడ్ చేస్తూ ఉంటారు వర్కింగ్ విమెన్, ఎందుకంటే క్యారీ చేయడం కష్టం అని. ఇలాంటి చీరలు మేము కొనుక్కోవచ్చు. బెనారస్ ఇదొక ఐటమ్ కొత్తగా వచ్చిందండి. కింద పికాక్ చిన్నది. నేను నేచర్ కి, ప్రకృతికి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటానండి. మీ దగ్గర డార్క్ అడిగారు కాబట్టి మీకు డార్క్ తీసాను. అవునా, బాగుందండి. సత్యనారాయణ గారు, ఇంతకీ బేరమాడే ఛాన్స్ ఉందా మీ దగ్గర? తగ్గిస్తారా? ఏమైనా ఆఫర్స్? ప్యూర్ జరీ ఉంటే శారీ టు శారీ ఫ్రీగా ఇస్తాము, క్యాష్ కావాలంటే క్యాష్ ఇస్తాము. నార్మల్ శారీస్ కి ఎక్స్చేంజ్ చేసుకుంటాము. మీకు ఒక 3,000 రూపాయలు చీర అనుకోండి, 1,500 పాతవి, 1,500 క్యాష్ తీసుకుంటాము. అదే జరీ అనుకోండి, శారీ టు మాకు వదిలే బాబు, మాకు జరీకి శారీ ఇవ్వమంటే శారీ ఇచ్చేస్తాం, ఫ్రీగానే ఇచ్చేస్తాం, అమౌంట్ కూడా తీసుకుంటాం. ఇది మీకు బ్లాక్ శారీ లా కనిపిస్తూ ఉండొచ్చు, ఇది నావీ బ్లూ. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. మెరూన్ చూపించను, ఇది మెరూన్. నాకు అనిపిస్తుంది పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పోటీ పడే లెవెల్లో ఈ చేనేత కార్మికుల క్రియేటివిటీ, సృజనాత్మకత ఉంటుందండి. చూడండి, ఇవన్నీ మన చేనేత గురించి తెలిసిందే కదా, 100 ఏళ్ల చరిత్ర కలిగిన చేనేత కార్మికులు తయారు చేసిన చీరలు ఇవి. వారు ఒక చీర డిజైన్ చేయడానికి, కలర్ కాంబినేషన్ సెట్ చేయడానికి, ఒక చీరను తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడుతూ ఉంటారు. అలాంటి చేనేత అన్నలు వాళ్ళ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ చీరలన్నీ ఇప్పుడు మనకి కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కొన్ని మోడల్స్ చూపిస్తాను మీకు. డార్క్ కలర్స్ అడిగారు కదా మేడం, చూపిస్తాను చూడండి. మంగళగిరి గ్యాప్ బోర్డర్. మంగళగిరి గ్యాప్ బోర్డర్ అంటారు ఇక్కడ. గ్యాప్ బోర్డర్ అంటారంట. అయ్యో, ఇలాంటి చీరలు చూసాను కానీ దీని పేరు ఇన్ని రోజులు నాకు తెలియదు. మంగళగిరి గ్యాప్ బోర్డర్ చెక్స్ వస్తుంది, ఇట్లా మధ్యలో మిడిల్ చెక్స్, గ్యాప్ బోర్డర్ పళ్ళు వస్తుంది, ఇట్లా బ్లౌజ్ ఇట్లా వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీని. బ్లౌజ్ రన్నింగ్ లో నిలువ వస్తుంది. స్టిచ్చింగ్ చేసేసరికి మారిపోతుంది. నాకు ఈ చీరలన్నీ చూసిన తర్వాత ఒక్క విషయం అర్థమైందండి, అన్ని జనరేషన్స్ వాళ్ళు ఈ చీరలు కట్టుకోవచ్చు. మా అమ్మమ్మ కట్టుకోవచ్చు, మా అమ్మ కట్టుకోవచ్చు, నేను కట్టుకోవచ్చు, రేపు మా పాపది ఏదో స్కూల్లోనో ఎక్కడైనా ఫేర్వెల్ లాంటివి ఉన్నప్పుడు కూడా కట్టుకోవచ్చు. అంటే అన్ని వయసుల వాళ్ళు, అన్ని తరాల వాళ్ళు కట్టుకునేలాగా
కంచి ధనలక్ష్మి వారి షాప్ లో ఉన్న చీరలు ఉన్నాయండి. ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్. కాస్ట్ ఎలా ఉంది వీటిది? ఇది 38 పడుతుంది మేడం. మంగళగిరి 38 పడుతుంది. తగ్గించమని అడగచ్చు, వారు చెప్పింది కొనే ఛాన్స్ అయితే లేనే లేదు కదా, మనం అసలే ఆడవాళ్ళం. ఇది 27 ఇంకా. ఇది చాలా పల్చగా చాలా లైట్ వెయిట్ ఉన్నట్టుందండి. చాలా లైట్ వెయిట్ ఇది. ఓకే, ఇది 27 పడుతుంది. బాగుందండి. బ్లాక్ ఇంకా ఇందులో. అయితే నేను ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. మీ దగ్గర పాత పట్టు చీర ఉంటేనే దాన్ని సేల్ చేయడానికి, ఎక్స్చేంజ్ చేయడానికి రావాలి అనుకోకండి. మీరు ఒక మంచి కొత్త చీర కొనుక్కోవాలనుకున్నా కానీ ఈ షాప్కి రావచ్చు. సత్యనారాయణ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఓ బ్లాక్ లైట్ గ్రీన్ అంటామా దీన్ని? లక్స్ గ్రీన్. బాగుందండి, మంచి కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్స్ భలే ఉన్నాయి, చాలా డిఫరెంట్. చేపిస్తాం మేడం ఇది. ఇట్లా బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఎన్నేళ్లుగా మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారండి? 20 years నుంచి నేను చేస్తున్నా. అంతకుముందు మా బావగారి దగ్గర చేసేవాళ్ళని. 20 years నుంచి నేను ఓన్ గా చేస్తున్నా. మీరు ఒక పట్టు చీరని, పాత పట్టు చీరని చూడగానే దాని వయసు ఎంత అని చెబుతున్నారు అంటే నిజంగా మీ అనుభవం ఎంతటిదో అర్థమవుతూనే ఉందండి. దానికి వెల కట్టగలుగుతున్నారు అంటే చెప్పేస్తాను. మీకు కూడా క్వాలిఫికేషన్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అవును. సత్యనారాయణ గారు, మీరు ఇప్పటి వరకు కొన్న పాత పట్టు చీరల్ని నాకు చూడాలని ఉంది. వాటిని చూపిస్తారా? ఏంటి ఇవన్నీ కూడా మీరు కస్టమర్స్ నుంచి కొన్న పాత పట్టు చీరలు? అవునండి, అన్ని కస్టమర్స్ దగ్గర నుంచి కొన్నవేనండి. కస్టమర్స్ అంతే ఇచ్చినాయి సారీస్ అన్ని. కొత్త కొంతమంది తీసుకెళ్లారు, కొంతమంది క్యాష్ తీసుకెళ్లారు మేడం. ఓకే, కానీ సాధారణంగా ఎవరైనా చీరలు కొనండి అంటారు, కానీ అమ్మండి అనే వాళ్ళు మాత్రం సత్యనారాయణ గారే అనుకుంటాను. చాలా బాగున్నాయండి అసలు ఈ చీరలన్నీ కూడా. అన్నీ కొత్త కొత్తగానే అనిపిస్తున్నాయి. కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది మేడం. ఏంటి బ్లౌజ్ కూడా కొనేస్తారా? సారీతో పాటు ఆళ్ళు ఇచ్చేస్తారు మేడం. చూసారా ఈ చీర చూడండి, అసలు ఈ చీర కాంబినేషన్ ఎంత బాగుందండి. ఎల్లో అండ్ రెడ్, దానికి ఎంత బాగా మగ్గం వర్క్ చేయించారో బ్లౌజ్. ఈ చీరని కూడా ఎందుకు కొన్నారు ఇది మీరు? ఇది 1000 రూపీస్ ఇచ్చాం మేడం. ఓహో, ఎన్నేళ్ల క్రితం నాటి చీర? పాత చీర ఇది. న్యూ సారీ ఇది. కొత్త చీరే కదా? కొత్త చీరే, కానీ వాళ్ళు 1 time 2 times యూజ్ చేసిన తర్వాత ఇచ్చేసారు, ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కొంతమందికి ఇష్టం ఉండదు కదా. చూడండి, బ్లౌజ్ తో సహా అమ్మేయచ్చు. మాక్సిమం మన దగ్గర పాత బ్లౌజులు ఉండవు కాబట్టి ఇవ్వరు. ఈ మధ్య కాలం అవి కూడా చీరతో పాటు ఇచ్చేస్తున్నారు మేడం, ఇంకెందుకు అవసరం లేదని. ఇదేదో బాగుందండి. ఇదిగోండి, బ్లౌజులతో సహా మీరు అమ్మచ్చు. చూడండి ఎంత చక్కగా, అసలు ఎంత బాగా నీట్ గా ఐరన్ చేసిన చీరలు ఉన్నాయి ఇవన్నీ. ఓహో, చీరలు బ్లౌజులతో సహా బాగున్నాయి. అయితే కొంతమంది ఉంటారు కదా మాలాంటి వాళ్ళు కూడా 3-4 సార్లు కట్టారంటే ఆ చీర అయ్యో ఏముంది పాత చీర అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేయొచ్చు. నిజంగా మన దగ్గర ఏళ్ల తరబడి చీరలు ఉంటాయి, వాటిని కట్టేది కూడా ఉండదు. మనం వాటిని తీసుకొచ్చేసి ఇలా ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఇంకో కొత్త చీర తీసుకొని వెళ్ళొచ్చు. బ్లౌజ్తో సహా మీరు ఇచ్చేయచ్చు. ఎంత బాగున్నాయండి ఇలాంటి చీరలు కూడా. ఇవన్నీ పాతవే. ఓకే, ఇదిగోండి ఇలాంటి చీరలు కూడా అవునవును. కొంతమంది విఐపీస్ ఉంటారు కదా, నిజంగా 1-2 సార్లు కట్టిన తర్వాత ఇక వాళ్ళకి పెద్దగా ఆ చీర మీద ఉండదు, అలాంటివి ఇచ్చేస్తూ ఉంటారు. చీర క్వాలిటీని బట్టి, జరీని బట్టి మీరు దానికి రేట్ కడతారు. బాగుందండి. సత్యనారాయణ గారు, పాత పట్టు చీరలు అనగానే చాలా వెరైటీస్ ఉంటాయి కదా, ఏమేం వెరైటీస్ మీరు కొంటారు? కంచి పట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్, ప్యూర్ కంచి పట్టు పాతవి, పంచెలు ఏవైనా చిరిగిపోయినా పర్వాలేదండి, ఎనీ కండిషన్. కంచి మిల్లి రేటుకి మీకు ఇక్కడ ఇస్తాం రేట్ ప్రైజ్. మా అడ్రస్ వచ్చి సత్యసాయినిగమ శ్రీనగర్ కాలనీ, సాంప్రదాయ స్వీట్ షాప్ పక్కనే అనమాట. ఎల్ఐసి కాలనీ అని కూడా అంటారు. ఇది శ్రీనగర్ కాలనీ. నాకు తెలిసి ఇప్పటికే ఈ ఏరియాలో మీరు బాగా పాపులర్ అయిపోయారు, చాలా మందికి తెలుసు. నిజమే, అవును. ఎవరిని అడిగినా ఇక్కడికి వచ్చేసి డౌట్ లేకుండా మీ అడ్రస్ అయితే చెప్పేస్తారు. అలాగే పట్టు పంచెలు, పట్టు లంగాలు కూడా కొంటారా? తీసుకుంటాను. ప్యూర్ జరీ ఉంటాయి కాబట్టి పాతవి కాదు, ఇప్పుడు అయితే పనికిరా, పాత అయితే తీసుకుంటాం, మంచి ప్రైజ్ ఇస్తాము. అవును, పాత పట్టు లంగాలు అలాగే పాత పట్టు పంచెలు కూడా కొంటారండి. తాతగారులు, మీ పాత పట్టు పంచెలు తీసుకొని వచ్చేయండి. ధోతీలు ఖచ్చితంగా ఉంటాయిగా, వాటిని కూడా ఎక్స్చేంజ్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా కొత్త కలెక్షన్ తీసుకుని వెళ్ళొచ్చు. బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. మా అమ్మ దగ్గర ఉంది ఒక బెనారస్ వెండి జరీ పట్టు చీర, అలాగే మా అత్తయ్య గారి దగ్గర కూడా ఉన్నాయి. నా దగ్గర కూడా నా పెళ్లి పట్టు చీరలు కొన్ని చీకు పట్టినట్టుగా ఉన్నాయి అన్నమాట. కొంచెం అవన్నీ మనం మెమరీస్ లా చూసుకుంటాము, కొంచెం ఎక్స్చేంజ్ చేయడానికి
ఆలోచిస్తూ ఉంటాం కదా. బట్ మీ దగ్గర ఈ కలెక్షన్ చూసిన తర్వాత సర్లే పాత చీరలు ఎలాగో మనం కట్టట్లేదు, ఎక్స్చేంజ్ చేద్దాం అనే ఒక ఆలోచన వచ్చింది. అట్లా ఎక్స్చేంజ్ చేయండి, మీరు దాని గిఫ్ట్ గా ఇంకొక సిల్వర్ ఏదైనా ఐటమ్ మళ్ళీ కొనుక్కొని అట్లా గుర్తుగానే పెట్టండి, వాడకపోయినా కూడా. నిజమే, ఆ డబ్బులతో నేను ఒక 10,000 15,000 ఇంకో 10 వేసుకొని మీరు ఏదైనా ఐటమ్ కొని అక్కడ పెట్టేసేయండి, మీ పిల్లల తర్వాత అయినా అది పనికొస్తుంది మళ్ళీ మీకు. చూసారా, మంచి ఐడియా ఇచ్చారు. అన్ని చీరలే మా దగ్గరే కొనుక్కోవాలని నేను చెప్పట్లేదు, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఇంకొక వాల్యుబుల్ వస్తువు కొనుక్కోమని చెబుతున్నారు. త్వరలోనే నేను మళ్ళీ వస్తానండి, మా పాత పట్టు చీరలు పట్టుకొని ఇంకొంతమంది నా ఫ్రెండ్స్ కస్టమర్స్ తీసుకుని వస్తాను. ఇది గద్వాలు 300 నుంచి 2,000 రూపాయల వరకు ఇవ్వగలము. ఇందులో జరీ క్వాలిటీని బట్టి 300 నుంచి 500 వరకు ఇస్తాము. ఇది ఫుల్ టిష్యూ కంచి బోర్డర్ అండి. ఇది 18,022 వరకు ఇవ్వగలము. ఇది ఫుల్ టిష్యూ బ్రోకెట్ అండి. దీనికైతే 27,000 వరకు ఇచ్చామండి. ప్యూర్ జెరీ సారీస్, ఏ విధమైన కండిషన్లో చిరిగిపోయినా కంచి మిల్లు రేటుకి ఇస్తామండి. ఇట్లా గద్వాలు ఇది ఏవైనా చిరిగినా తీసుకుంటాము, ఎనీ కండిషన్. శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ అండి, మాది పాత పట్టు చీరలు కొంటామండి. ఏవైనా చిరిగిపోయిన కంచి పట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ప్యూర్ జెరీ చీరలు ఏ విధమైన కండిషన్లో ఉన్నా 1000 రూపాయల నుంచి 50,000 వరకు ఇవ్వగలము. అట్లాగే నార్మల్ శారీస్ 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా ఇవ్వగలము. 100 రూపాయలు తీసుకుంటాము, 200, 300, అందులో శారీ క్వాలిటీని బట్టి మేము ఇస్తామండి. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమం, సాంప్రదాయ స్వీట్ షాప్ దగ్గర అండి. శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. 9700565722. సెకండ్ నెంబర్ 8977222359. మా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేమే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాము. మీరు ఒక రాలేని పక్షంలో మీరు వాట్సాప్లో ఫొటోస్ పెడితే చూసి మేమే రేట్ చెప్తాము. ఆ రేటు మీకు ఓకే అనుకుంటే మేమే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాం, మీకేం ప్రాబ్లం లేదు మేడం. తప్పకుండా. అలాగే మీ మీద కూడా నాకు చాలా నమ్మకం కలిగింది. త్వరలోనే మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.